ఎప్పుడు మినపగారెలు పెసరగారెలే కాకుండా ఈ విధంగా రాగులతో కూడా గారెలు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగా వస్తాయండి. దీనికోసం ఒక గ్లాసు మినపగుండ్లు, అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాసు రాగులను తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు ఒక 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. రాగుల్లో డస్ట్ ఉంటే మాత్రం విడిగా నానబోసుకొని గాలించుకోవాలి. నేను తీసుకున్న రాగులు ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా పోసుకున్నాను. 5-6 గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేసి ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. పలుకు అనేది లేకుండా, అలాగే లూజు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా తగినంతగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఇలా తుంపేసి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గారెలు పైన క్రిస్పీగా రావడం కోసం ఒక 2 గుప్పెళ్ళ వరకు ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వలన మనకి పైన చక్కగా క్రిస్పీగా వస్తాయి. అలాగే గారె అనేది కొద్దిగా పొంగుతుంది కూడా. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని ఇలా నీళ్ళల్లో అద్దుకుంటూ ఉండాలి. గారె వేసిన ప్రతిసారి కూడా చేతిని నీళ్ళల్లో తడుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతిలోనే రౌండ్ షేప్లో చేసుకొని గారెలాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవడమేనండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ తగ్గించుకొని ఈ గారెల్ని వేసుకోవాలి. ఇవి కళాయికి పట్టినన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చవండి. వీటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.